సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి ఉదయకాల ఆరాధన ప్రతి వారు మందిరానికి వచ్చి ప్రభువుని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నాం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 105:40 వచనం. ఆకాశము నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తి పొందించదని. ప్రియ సహోదరి కుమార్తె, ఉదయకాల సమయంలో దేవుని యొక్క సహాయం ఆయన చేసిన మాట, ఆకాశం నుండి వారికి నేను ఆహారాన్ని ఇచ్చి తృప్తి చెందించేదను. ఒకవేళ ఈ లోకములో మనము అనేకమైన శ్రమలు ఎదుర్కొంటున్న మనము అనేకమైన ఆపదలు ఎదుర్కొంటున్న మన జీవితంలో దేవుని దగ్గర కనిపెట్టినట్లయితే ఆయన ఎలాంటి ఆపద నుంచి మనల్ని రక్షించగల సమర్థుడు. ఈ దినాలు ఒకవేళ నీకు సహాయం ఎక్కడి వస్తుందో నువ్వు బాధపడుతున్నావా? నీకు వనరులు చాలా పరిమితిగా ఉన్నాయో, వాటిని ఎలాగా వస్తాయో తెలియదు అనుకున్నావా? ఆకాశం నుండి ఆహారాన్ని ఇచ్చే దేవుడు నేను తృప్తిగా సమర్థుడు మన మర్చున్నాడు. ఆయన నమ్ముకుంచు, ఆయన మీద ఆధారపడు. ప్రభువు నీ పట్ల గొప్ప కార్యం చేయను, ప్రభువు నీకు సహాయం చేయను. ప్రియకుమార కుమార్తె, ఆయన సన్నిధికి వస్తున్న మనము ఆధారపడద్దు, ఆయన నమ్ముకుంచండి. ప్రభువు నీ పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, ఆశ్చర్యకడా నీ కొందాలు, నీ సమాధానంతో మమ్మల్ని నింపండి, బలపరచండి, ఆస్వాదించండి, ఫలపరచండి. ఇదిగో తండ్రి యేసయ్యా, నీ కుమార్తెలు నీ సన్నిధిలో మొరపెడుతుండగా మీరే వారికి తోడేయండి. నీ దీవెన నీ ఆస్వాదించండి, నీ కృపాక్షమలతో నింపి బలపరచండి. ఇదిగో ప్రభా, నువ్వు వారిని తృప్తి పొందిస్తున్నావు ప్రభా. ప్రతి ఒక్క బలహీనతల నుంచి, ప్రత్యేక పరిస్థితి నుంచి లేవనెత్తి బలపరచుకోమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన నమ్ముకుంచండి. ప్రభు మిమ్మల్ని తృప్తికరంగా ఆశీర్వదించును గాక. ఆమేన్.